వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. తుర్కపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య. బీసీ కులగణనపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోతే ప్రధాని పర్యటనను అడ్డుకుంటాం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. ఖబర్దార్ ఒంటెద్దు నరసింహారెడ్డి, స్థాయి తెలుసుకుని మాట్లాడు. వార్డు మెంబర్గా గెలవలేని నువ్వు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శించడమా? సిగ్గుచేటు అన్న ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతర ప్రక్రియగా ఉచిత కంటి శస్త్రచికిత్స పరీక్షలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి వెల్లడి. పెట్రోల్ బంకులలో డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా యాజమాన్యాలు బాధ్యత తీసుకోవాలి. పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ వెల్లడి. విద్యతోనే అన్ని సాధించవచ్చు. శ్రమ పట్టుదలతో కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడి. నాంపల్లి మండల కేంద్రంలో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరిధాన్యం. రైతుల పాలిట శాపంగా మారిన కొనుగోలు కేంద్రాల్లోని అరాకొరా వసతులు. యుద్ధంతో ప్రపంచానికి ముప్పు. చమురు ఆధిపత్యం కోసం ట్రంప్ ఆరాటం. సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు వెల్లడి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు. తుద్దాల భక్తాంజనేయ ఆలయంలో అభివృద్ధి పనులు. ఆలయ చైర్మన్ బత్తిని మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో. మండుటెండలో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులకు కనీస వేతనం అమలు కావడం లేదు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ డిమాండ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసి ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. రోడ్లు, భవనాలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా జిల్లా రూపురేఖలు మారుస్తామని, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాను సస్యశ్యామలంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసి ప్రతి ఎకరాకి నీరు అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. రోడ్లు, భవనాలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా జిల్లా రూపురేఖలు మారుస్తానని, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచి నల్గొండను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. సీనియర్ జర్నలిస్టు మధు అకాల మరణం జర్నలిస్టు లోకానికి తీరని లోటు అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మధు నల్గొండలో 12 నుంచి 13 సంవత్సరాలు స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశారని, గతంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో పనిచేసి డిప్యూటీ సీఎం వద్ద సిపిఆర్ఓగా సేవలందించారని గుర్తు చేశారు. ఆయన ఎంతో సౌమ్యుడని, గుండెపోటుతో మరణించడం దిగ్భ్రాంతిని కలిగించిందని మంత్రి తెలిపారు. శంషాబాద్ వద్ద 500 ఎకరాల్లో ట్రాన్స్పోర్ట్ హబ్ ఏర్పాటు చేసి అక్కడి నుండి బెంగళూరు, ముంబై, చెన్నై నగరాలకు 3 గంటల్లో చేరేలా బుల్లెట్ ట్రైన్ను అందుబాటులోకి తెస్తామన్నారు. దీనికి సంబంధించి అలైన్మెంట్ కూడా ఖరారు అయ్యిందని తెలిపారు. సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో దాదాపు దశాబ్ద కాలం 12-13 సంవత్సరాల పైన మన జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా ఆంధ్రజ్యోతి కానీ ఇతర పత్రికల్లో గతంలో ఖమ్మంలో, ఆ తర్వాత మా డిప్యూటీ సీఎం గౌరవ భట్టి గారి దగ్గర సిపిఆర్ఓగా మా అందరికి కూడా సుపరిచితుడు, సౌమ్యుడు, ఒక సిస్టమేటిక్గా ఉండే వ్యక్తి మధు ఈరోజు నిన్న హార్ట్ అటాక్తో చనిపోవడం నుండి సాయంత్రం 4 గంటలకు నిజంగా మా అందరినీ కూడా దిగ్భ్రాంతితో బాధ మొత్తం కూడా అది మనసు కలిసివేసి నిజంగా కూడా మేము అంతకుముందు 2 రోజుల ముందే నా ఛాంబర్లో 3 గంటల నుండి నాకు కూడా మా సిపిఆర్ఓతో పాటు కూర్చొని నేషనల్ హైవేస్ మీద మొత్తం సబ్జెక్ట్ కూడా
ఆయన ప్రెస్ రిలీజ్ అన్ని కూడా ఆయనే చూసేవాడు. నల్గొండ నుండి స్టాఫ్ రిపోర్టర్గా నల్గొండ హెడ్ క్వార్టర్లో రోజు కలుసుకునే వాళ్ళం. మా అందరు ఎమ్మెల్యేలకు మనకు అందరికీ సోదరులాగా ఉన్న వ్యక్తి ఈరోజు లేకపోవడం బాధాకరం. మరి అంత్యక్రియల కోసం రావడం జరిగింది, కానీ ఇప్పటికి కూడా మేము నమ్మలేకపోతున్నాం. నిజంగా మననే ఒక సంవత్సరం ముందు దత్తురెడ్డి అని మన ఈనాడు రిపోర్టర్ 12 మందికి డివైడ్ కూడా రాదు. సూర్యాపేట మున్సిపాలిటీ ఆయన ఎంతో మంది చెప్పి దేశం కోసం ప్రాణత్యాగం చేసి దాంట్లో కూడా రాజకీయం చేయాలనుకుంటే ప్రజలు గ్రహించింది. ఇలాంటి పార్టీ ఆ వీరుడు దేశం కోసం ప్రాణాలు వదిలి అంత మంచి వ్యక్తి మన జిల్లాలో కల్లాని సంతోష్ అంటే ఆ రోజు వాళ్ళు ఫస్ట్ స్టాచ్యూ పెడుతున్నారు. నేను పోయి మొత్తం దాంట్లో ఆయన అంతిమయాత్రలో పాల్గొని డిమాండ్ చేసిన. దాంతోపాటు అమ్మాయికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలి, హౌస్ సైట్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేసిన. అంతకుముందు వాళ్ళు విగ్రహం పెడతామని చెప్పాను. అతని అలాంటి వారికి ఎన్ని చేసినా తక్కువ, ఎందుకంటే ఆయన పేరు మీద ఇవాళ సినిమా వస్తుంది. సల్మాన్ ఖాన్ లాంటి ప్రముఖ యాక్టరు కల్లాని సంతోష్ మీద సినిమా తీస్తున్నంటే ఆయన ధైర్య సాహసాలు నిజంగా నల్గొండ జిల్లాకు ఏదైతే పోరాటాల జిల్లా అని పేరుందో మరొక పోరాట యోధుడు ఈరోజు దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిండు. వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి ఇవాళ మున్సిపల్ చైర్మన్ అని చెప్పి మన కూర్చున్నాం. నేషనల్కి సంబంధించి కూడా దీని కంపెనీ ఎవరైతే ఉందో మన క్యూబ్ కంపెనీ హెడ్ ఆఫీస్ ఫ్రాన్స్ అయినా సరే ఢిల్లీలో ఉన్న ఇండియా బ్రాంచ్ అటు కూడా అఫీషియల్ లేఖ రాయడం జరిగింది. మీరు సర్వీస్ రోడ్డు విషయంలో కానీ కుక్కడం కానీ మాడుగులపల్లి అక్కడ ఎల్లారెడ్డి కూడా మొదలు పెడితే ఇక్కడ రోడ్ అప్పుడు ఫస్ట్ ఓనర్ వేరే వాడు, తర్వాత ఈ క్యూబ్ కంపెనీ ఉన్నది. చేయవలసి ఉన్నా ఎక్కడ అవుతున్నా అక్కడ చేయాలి. నేషనల్ హైవేలో మీరు ఎక్కడెక్కడ యాక్సిడెంట్ పాటలో మీరు చూడండి, చిట్యాల, పెదకాపర్తి, ధర్మవరం, చౌటుపల్ల కానీ, టేకుమట్ల కానీ అన్నీ కూడా నేను మళ్ళీ సపరేట్గా మినిస్టర్ అయినా శాంక్షన్ చేయించి ఫ్లైఓవర్లు కట్టిస్తున్నాం. ఇట్లా 8 లైన్ అవుతున్నాయి. వచ్చే నెలలో 10,000 కోట్లతో టెండర్ పెట్టిస్తున్నాం. అది నవంబర్ నాటికి మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయి హైదరాబాద్ విజయవాడ అది 10,410 కోట్లతో 8 లేన్గా అవుతుంది. 3 లేన్ 6 లేన్ ప్లస్ 2 లేన్ సర్వీస్ రోడ్ గ్రామాలకు సంబంధించి. అయినా సరే ఇప్పుడు యాక్సిడెంట్ రోజు అవుతుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంది అని చెప్పి అక్కడ కడుతుంటాం. అందుకని ఇక్కడ ఈ కట్టాలి. ఈ టోల్ రోడ్ అయినా 2 సార్లు మేము వచ్చి స్టార్ట్ చేస్తే కూడా ఎక్కుంటే మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడే ఆఫీసర్లను పిలిచి రివ్యూ చేసి వాళ్ళకి లేఖ రాయడం జరిగింది. మీరు ఏనాడికైతే మీ టోల్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకోటి కూడా మనకు మన నల్గొండకు జిల్లా అదృష్టం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళి మచిలీపట్నం వరకు వయా ఆలియా, ఈరోజు వయా ఆలియాకి వెళ్ళి మనకు ఎక్స్ప్రెస్ హైవే, దాంతోపాటు దానికి ప్యారలల్గా బుల్లెట్ ట్రైన్ కూడా హై స్పీడ్ ట్రైను మద్రాస్ వరకు 3 గంటలనే. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ శంషాబాద్ దగ్గర 500 ఎకరాలు. నేను ఉదయం 10 గంటలకి వెళ్ళి 4 గంటల వరకు నేను అదే రివ్యూ అయింది. ఢిల్లీకి వెళ్ళి రైల్వే అధికారులు వచ్చిండ్రు. మా ఛాంబర్లో మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీసు, చీఫ్ ఇంజనీర్సు, ఢిల్లీ రైల్వే, ఇక్కడ రైల్వే అధికారులతో అలైన్మెంట్ కూడా ఖరారు చేసి వచ్చే క్యాబినెట్లో దాన్ని ఫైనల్ చేసి పంపుతున్నాం. ఇప్పటికే మన పోర్షన్ వరకు తెలంగాణ వరకు అప్పటికే ఫైనల్ చేసినాం. చెన్నై వరకు ట్రైను, మన బార్డర్ వరకు మన ఇక్కడ అడవివేలుపల్లి ఆలియాకల్లి, అడవివేలుపల్లి మీదుగా మచిలీపట్నం వరకు అమరావతి రింగ్ రోడ్ దాటుతుంది. ఎందుకంటే మధ్య ఆలియా ఈ ప్రాంతంలో డ్రై పోర్ట్ లాంటిది వస్తాయి, ఇండస్ట్రీస్ రావాలని డ్రై పోర్టు. తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచే లక్ష్యంతో నిర్మించున్న సబ్స్టేషన్ను శంకుస్థాపన చేసి రైతుకు మద్దతుగా PSCS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తురకపల్లి మండలం గంధమల్ల గ్రామంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచే లక్ష్యంతో నిర్మించనున్న సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసి రైతులకు మద్దతుగా పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చర్యల ద్వారా స్థానిక రైతులకు తక్షణ సౌకర్యాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే వీరారెడ్డిపల్లి, తిరుమలాపూర్, తురకపల్లి, ముల్కలపల్లి గ్రామాల్లో కూడా పిఎస్సిఎస్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల పంటలకు న్యాయమైన ధరలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి, విలేకరులకు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రక్షణార్థం తెల్ల టోపీలను పంపిణీ చేశారు. ప్రజల సేవలో నిమగ్నమైన వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమాల అనంతరం దెయ్యంబండ తండాలో జరిగిన గ్రామ దేవతల పండుగ వేడుకల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, రైతులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగాలలో పారదర్శకత, బాధ్యతను కలిగి ఉండేందుకు సమాచార హక్కు చట్టం పౌరుడి చేతిలో వజ్రాయుధంలా పనిచేస్తుందని రాష్ట్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై పౌర సమాచార అధికారులు, అధికార యంత్రాంగాలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ అధికార యంత్రాంగాలలో పారదర్శకత, బాధ్యతను కలిగి ఉండేందుకు సమాచార హక్కు చట్టం పౌరుడి చేతిలో వజ్రాయుధంలా పనిచేస్తుందని రాష్ట్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై పౌర సమాచార అధికారులు, అధికార యంత్రాంగాలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాస్వామ్య దేశంలో సమాచారం ఉంటేనే ప్రజలకు ఉపయోగమని, అయితే అలాంటి సమాచారాన్ని అందించే బాధ్యత పబ్లిక్ అథారిటీలపై ఉందని అన్నారు. ప్రతి పబ్లిక్ అథారిటీ పారదర్శకంగా, బాధ్యతగా సేవలు అందించేందుకు సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుందన్నారు. ఇందుకు గాను ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజాసేవకులమన్న విషయాన్ని మరవరాదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సమాచార హక్కు చట్టంలోని చాప్టర్లు, సెక్షన్లు, ఉపవిభాగాలు తదితర అంశాలపై ఆయా సెక్షన్ల వారీగా కులంకుషంగా వివరించారు. సమాచార చట్టం ప్రకారం సమాచారాన్ని కోరే హక్కు పౌరునికి ఉండడంతో పాటు రికార్డులను, క్షేత్రస్థాయిలో పనులను తనిఖీ చేసే అధికారం కూడా ఉందని తెలిపారు. అధికార యంత్రాంగాలు పౌరులు కోరినప్పుడే సమాచారం ఇవ్వడం కాకుండా సమాచార హక్కు చట్టం సెక్షన్ 41B ప్రకారం స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చేలా అధికారం యంత్రాంగాలు తయారు కావాలని, ముఖ్యంగా పబ్లిక్ అథారిటీ బాధ్యతలు, విధులు నిర్వర్తించే సేవ పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు 4B1B రిజిస్టర్లను అప్డేట్ చేసుకోవాలని, వీటన్నింటినీ ప్రజలకు తెలిసే విధంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. పౌరులు కోరిన సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత అధికార యంత్రాంగాలపై ఉందన్నారు. రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలు భారతదేశంలో అమలు చేస్తున్న వివరాలు తెలియజేస్తూ అధికార యంత్రాంగాలు, PIOలు సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు.
మరో సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్యారెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలు ఉద్దేశాలు 41B కింద చట్టం మరో సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్యారెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలు ఉద్దేశాలు 41B కింద ఇచ్చే సమాచారం తెలియజేస్తూ ఎప్పటికప్పుడు 41B రిజిస్టర్ వివరాలను అప్డేట్ చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగాలపై ఉందన్నారు. మరొక కమిషనర్ పివి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంలోని 6(3) కింద దరఖాస్తును బాగా పరిశీలించి చదివి ఇతర PIOలకు పంపించాలని మొదటి అథారిటీ సరైన విధంగా చర్య తీసుకుంటే రెండవ అప్పీలేట్ అథారిటీకి ఎలాంటి అప్పీల్స్ రావని, అలాగే రికార్డులు సరిగా నిర్వహించాలని సూచించారు. చివరగా రాష్ట్ర సమాచార కమిషనర్ మోహిన్ పర్వీన్ మాట్లాడుతూ రాష్ట్ర సమాచార కమిషన్ ద్వారా వచ్చే నోటీసులు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, 41B రిజిస్టర్, దరఖాస్తుల రిజిస్టర్, ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ తదితర అంశాలను వివరిస్తూ సమావేశం ప్రారంభమైన వెంటనే జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలులో భాగంగా జిల్లాలో ఎప్పటికప్పుడు దరఖాస్తులను జిల్లా మండల అధికారులతో సమీక్షించడం జరుగుతుందని, అదేవిధంగా అప్పీళ్లను సైతం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, డిఎఫ్ఓ రాజశేఖర్, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, పౌర సమాచార అధికారులు ఉన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో పారదర్శకత, బాధ్యతను కలిగి ఉండేందుకు సమాచార హక్కు చట్టం పౌరుడి చేతిలో వజ్రాయుధం అన్న రాష్ట్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్, విశ్రాంత IFS అధికారి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి. బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా జాతీయ జనగణనలో దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడం బీసీలకు నమ్మించి మోసం చేయడమేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నల్గొండలోని బీసీ నాయకులు సుంకరి మల్లేష్ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా జాతీయ జనగణనలో దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడం బీసీలను నమ్మించి మోసం చేయడమేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నల్గొండలోని బీసీ నాయకులు సుంకరి మల్లేష్ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ మాట్లాడారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ ఏప్రిల్ 30, 2025 రోజున ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్లో ఈ దఫా జరిగే జాతి జనగణనలో సమగ్ర కులగణన చేపడతామనే నిర్ణయం తీసుకుని తీరా నిన్నటి నుండి జరుగుతున్న జాతి జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించకుండా కేంద్రం బీసీలను పచ్చి మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 33 ప్రశ్నలతో ప్రశ్నావళిని రూపొందించి 34వ ప్రశ్నగా బీసీ కుటుంబాలను ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. బీసీ కులాలను లెక్కించకుండా జాతి జనగణన ఎన్నిసార్లు చేపట్టినా బీసీలకు ఒరిగేది ఏమీ లేదని, బీసీలకు ప్రయోజనం లేని జాతి జనగణన ఎవరి కోసమని ఆయన ప్రశ్నించారు. బీసీ కులగణనపై బీజేపీ సమాధానం ఇవ్వకుంటే మే 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టబోయే తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. మహిళా బిల్లు అడ్డుకునేవారు మహిళా ద్రోహులు అంటున్న బీజేపీ బీసీ మహిళలకు సబ్ కోటా కల్పిస్తామని ఎందుకు అనడం లేదని ఆయన ప్రశ్నించారు. మహిళా ఆగ్రహ సభలు నిర్వహిస్తున్న బీజేపీ ఏ మహిళల ప్రయోజనాల కోసం ఈ బిల్లు తీసుకొస్తుందో సమాజానికి తెలుసని, దేశంలోనే 40 కోట్ల మంది బీసీ మహిళల ఆంక్షలను గౌరవించకుండా కేవలం 10% ఉన్న మహిళల కోసం మహిళా బిల్లు తీసుకువస్తే సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. మహిళా బిల్లు పేరుతో మరో 80 సంవత్సరాలు అగ్రకులాలే అధికారంలో ఉంటారని, మహిళా బిల్లు వలన అగ్రకుల నాయకుల భార్యలు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే మహిళా విలువల లబ్ధి పొందుతారని, నిజమైన బీసీ మహిళలకు ఈ బిల్లుపై ఏమాత్రం లాభం లేదని ఆయన తెలిపారు. బీసీ డిమాండ్ల సాధన కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ సమావేశంలో సుంకర మల్లేష్ గౌడ్, బీసీజేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, సాయిబాబా ముదిరాజ్, గూడూరు భాస్కర్, జైళ్ల ఆదినారాయణ, హరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ కులగణన చేపట్టకుండా జాతి జనగణన చేపడితే నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను 100% అడ్డుకొని తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లో బీసీ కులగణన చేస్తామని చెప్పిన తర్వాతనే నరేంద్ర మోదీ తెలంగాణలో అడుగు సభలు పెట్టుకోండి. మహిళాగ్రహ సభలు దేనికోసం? ఇవాళ మాకే ప్రాతిథ్యం లేనటువంటి, మా బీసీలకు ప్రాతిథ్యం లేనటువంటి మహిళా బిల్లు మాకెందుకు? ఇవాళ చూడండి, ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎవరున్నారు? 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఆలేరు తప్పించి మొత్తం అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇందులో మహిళలు ఎవరు ఉన్నారు? కోదాడ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా పక్కన మైబినార్ చూసుకుంటే ఎవరున్నారు? అక్కడ డికే అన్నారెడ్డి, ఆ తర్వాత ఆమె పూర్ణికారెడ్డి, అత్త కోడలు ఇద్దరు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా చూసుకుంటే సబితా ఇంద్రారెడ్డి ఉన్నది మహిళలు. అటు మెదక్ తీసుకుంటే సునీత లక్ష్మారెడ్డి ఉన్నది. అటు వరంగల్ తీసుకుంటే యశస్విని రెడ్డి ఉన్నది. అంటే మహిళలలో కూడా మళ్ళీ రెడ్లు, కమ్మలు, కాపులు, వెలమలు మాత్రమే ఉన్నారు తప్ప మళ్ళీ బీసీలు ఎక్కడున్నారు? బీసీల అసలు బీసీల పురుషులకే అవకాశాలు లేవు, ఇంకా మహిళలకు కూడా రానిస్తారు. మహిళా బిల్లు చాటున, మహిళా బిల్లు మాటున ఇలా 100% మళ్ళీ ఈ దొరల పటేళ్ల రాజ్యాన్ని సుస్థిరపరచకపోవడం కోసం మహిళా బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. ఇవాళ డీలిమిటేషన్ అంటున్నారు. ఇవాళ గతంలో మహిళా బిల్లు వల్ల ఒకటి అనేవాళ్ళం, ఏది దొరలు పోయి ఆ దొరల స్థానంలో దొరసాన్లు వస్తారు, పటేళ్ళు పోయి ఆ స్థానంలో పటేలమ్మలు వస్తారని మేము అనేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. నరేంద్ర మోదీ గారు ఇవాళ 276 ఎంపీ స్థానాలు పెంచితే 274 ఎంపీ స్థానాలు మహిళలకు కేటాయించారు. అంటే దొరలు ఆ స్థానంలో అట్నే ఉంటారు. పక్క కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ వల్ల ఇంకో కాన్స్టిట్యున్సీ ఏర్పడితే వాళ్ళ భార్యను నిలబెడతారు, లేదా వాళ్ళ భార్యలు ముసలోళ్ళు అయితే వాళ్ళ కూతుర్లను నిలబెడతారు. కూతుర్లు ఒకవేళ అయిష్టతో ఉంటే కోడలను నిలబెడతారు. ఉదాహరణకు మల్లారెడ్డి. మహిళా బిల్లు అడ్డుకుంటున్నారని చెప్పి మహిళా బిల్లు పేరు మీద అగ్రకుల మహిళలకు రాజకీయ అధికారాన్ని తీసుకురావడానికి ఇవాళ బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ మహిళా బిల్లుకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఏ మహిళలకు మహిళా బిల్లు వల్ల రాజకీయ ప్రయోజనం ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. మహిళా బిల్లు నిజంగా మహిళా బిల్లు ఎవరికి కావాలి? మహిళా బిల్లు యొక్క లక్ష్యం ఏంది? మహిళా బిల్లు యొక్క ఉద్దేశం ఏంది? మహిళలకు మీద అనాదిగా తరతరాలుగా అణచివేతకు గురైనటువంటి మహిళలకు, అఘాయిత్యాలకు బలైనటువంటి మహిళలకు, అత్యాచారాలకు, అవమానాలకు, కులవివక్షతకు గురైనటువంటి మహిళలకు మహిళా రిజర్వేషన్ వస్తే, వాళ్ళు చట్టసభలకు పోతే మహిళల మీద అట్లాంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, సామాజిక దోపిడీ, లింగ వివక్షత, సామాజిక వివక్షత లేనటువంటి సమాజం కోసం చట్టాలు చేస్తారు. ఆ మహిళలు ఇలా చట్టసభలకు పోవాలి. కానీ ఇవాళ మహిళా బిల్లు పేరుతోటి కేంద్ర ప్రభుత్వం మేము ఎందుకు పాల్గొనాలని మేము అడుగుతున్నాం. జాతి జనగణనలో బీసీ కులగణన ఎక్కడా? నరేంద్ర మోదీ గారు ఇది సమాధానం చెప్పి తీరాలే. ఇవాళ రాహుల్ గాంధీ గారు విమర్శించినప్పుడు ఆయన ఏమంటాడు? నేను బీసీ బిడ్డను, నేను కోటు బూటు సూటు వేసుకోవద్దా, కాబట్టి నన్ను అవమానిస్తున్నారు అని అంటాడు. అంటే ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు మాత్రమే నేను బీసీ అని నరేంద్ర మోదీ గుర్తొస్తుంది. ఆ తర్వాత బీసీల కోసం ఏం చేసినావు? భారతదేశంలో హైయెస్ట్
ప్రధానమంత్రిగా పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు? నరేంద్ర మోదీ గారు 6,386 రోజులు పరిపాలించాడు. 6,863 రోజుల్లో నువ్వు బీసీల కోసం చేసిన ఒక్క మేలు చూపించండి. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టినవా? లేదే. చట్టసభలో రిజర్వేషన్ పెట్టినవా? లేదే. బీసీలకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్లు పెంచినవా? లేదే. మరి ఈ బీసీ ప్రధానమంత్రి ఏం చేసిండు? ఈయన ఘనకార్యమైంది. ఈయన ఏం ఉద్ధరించిండు అంటే బీసీ ప్రధానమంత్రి ఓసీలకు రిజర్వేషన్లు పెట్టిండు. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి 10% రిజర్వేషన్లు పెట్టిండు. బీసీలకు ఏం పెట్టిండు అంటే గుండు సున్నా, అల్లికి అల్లి సున్నకు సున్నా. నరేంద్ర మోదీ చేసిందంతా బీసీలకు చేసింది ఏమీ లేదు. అందుకోసమే జాతి జనగణనలో బీసీ కులగణన చేస్తామని ఏప్రిల్ 30వ తేదీ వార్డు మెంబర్గా గెలవలేని బీఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి రాష్ట్ర స్థాయి వేదికలో రాష్ట్ర నీటిపారుదల పౌర సంబంధాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శించడాన్ని ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమవారం స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వార్డు మెంబర్గా గెలవలేని బీఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి రాష్ట్ర స్థాయి వేడుకలో రాష్ట్ర నీటిపారుదల పౌర సంబంధాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శించడాన్ని ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమవారం స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూర్ నగర్కు చెందిన పిల్లుట్ల రఘు అనే వ్యక్తి టీఆర్ఎస్లో చేరుతున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై దుర్మార్గంగా మాట్లాడడం కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుందన్నారు. ఆయన సొంత గ్రామం అనంతారంలో 12 వార్డులకు 9 వార్డులను కాంగ్రెస్ గెలుచుకుందని, సర్పంచ్ మామిడి శోభ 474 మెజారిటీతో గెలిచిందని, అలాగే శాసనసభ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ మెజారిటీ వచ్చిందన్నారు. గ్రామంలో ఏమీ చేయలేక ఒక ముఠాగా ఏర్పడి దోచుకున్న చరిత్ర ఒంటెద్దు నరసింహారెడ్డిది అన్నారు. ముఖ్యమంత్రి మంత్రులపై అర్ధరహిత విమర్శలు చేస్తే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అన్నారు. ఆయనకు దమ్ముంటే కాంగ్రెస్ ఏ వార్డులోనైనా రాజీనామా చేస్తుందని, తిరిగి ఆ వార్డులో పోటీ చేసి గెలవాలని అన్నారు. రియల్ ఎస్టేట్ కాంట్రాక్టులు చేసి సంపాదించింది నిజం కాదా? చెరువులో ఉన్న మీ భూమి ఎన్ఓసి ఇవ్వకుంటే అధికారిని ట్రాన్స్ఫర్ చేయించిన చరిత్ర నీది కాదా అని ప్రశ్నించారు. హుజూర్ నగర్ నియోజకవర్గం 200 కోట్లతో నిర్మిస్తున్న 2160 ఇండ్లు కంటికి కనిపించట్లేవా? ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లను అభివృద్ధి చేయడం కూడా దుర్మార్గమా అని అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని మీరు దుర్మార్గులని, ఇప్పటికైనా అబద్ధపు అసత్య ప్రచారాలను మానుకోవాలని ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారిపై విమర్శలను తాము సహించేది లేదని, ఈ విషయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టు నోటీసులు కూడా అందిస్తామని అనంతారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఒంటెద్దు నరసింహారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఆయన ఈ మహానుభావుడు ఒక డాంబర్ ప్లాంట్ ఒకటి పెడదామని చెప్పి ఆలోచన చేసుకున్నా ఆ మధ్యకాలంలో. ఎవరు? ఈ ఒంటెద్దు నరసింహారెడ్డి, సోకాళ్ళు ఒంటెద్దు నరసింహారెడ్డి ఓ పనికిరాని చెత్త పొలిటికల్ లీడరు, బీఆర్ఎస్ లీడరు. మరి ఆ చెత్తను ఎందుకు బీఆర్ఎస్ ఎంప్లాయీస్కు తిరుగుతారో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ ఆయనకు కోఆర్డినేటర్ పదవి ఇచ్చి తిరుగుతున్నారు. ఆయన చక్కగా ఒక చిన్న మాట చెప్తా. డాంబర్ ప్లాంట్ పెడదామని చెప్పి సూర్యాపేట టౌన్లో ఉన్నటువంటి ఒక మన కాంగ్రెస్ నాయకుడు అనంతరం మల్లయ్య జాగా లీజుకు తీసుకుంటాయా? లీజుకు తీసుకొని డాంబర్ ప్లాంట్ అయిపోయిందో తెలియదు. ఆ లీజు లేకుండా తప్పించుకొని తిరుగుతుంటే లీజుకి ఇవ్వని చెప్పి కారు అడ్డగించి కారు గుర్తుకుపెట్టిన సంగతి సూర్యాపేట చరిత్రలో ప్రజలందరూ చూసింది, అందరూ కూడా తెలిసిన విషయమే. అటువంటి నీచైన చరిత్ర నీది. ఉత్తమ్ కుమార్ రెడ్డి దుర్మార్గుడు, అవినీతి పరుడు అని మాట్లాడతావా? గురువించి అదే కింద నలిపారు కదట, అంతే ఎలా ఉంది నేను బాగున్నా అని చెప్పి కింద విమర్శించి అట్లా మాట్లాడుతుందట. దయచేసి నేను చెప్తా ఉన్నా, మాట్లాడే ముందర ఎవరి మీద మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు తెలుసుకొని మాట్లాడాలి, విచక్షణతో మాట్లాడాలి, చదువుకున్నట్టు మాట్లాడాలి. ఇటువంటి విమర్శలు బాగుకోవాలని చెప్పి ఇష్టపడతాను. విచ్చేసిన పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వాళ్ళ ఆఫీస్ ఉందో హైదరాబాద్లో, ఆ ఆఫీసులో పిల్లుట్ల రఘు గారు హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీకి చెందిన వ్యక్తి, వారు బీఆర్ఎస్ పార్టీలో చేరే సందర్భంగా
అక్కడ వివిధ నాయకులు ప్రసంగించినప్పుడు అందులో ఒంటెద్దు నరసింహారెడ్డి గారు అనంతారం విలేజ్ పెన్పాడ్ మండలం సంబంధించిన వ్యక్తి మా మంత్రి గారైన గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి చాలా దుర్మార్గంగా మాట్లాడినారు. దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నియోజకవర్గ పక్షాన అందరం గట్టిగా ఖండిస్తున్నాం దీన్ని. ఎందుకంటే అసలు ఆయన మాట్లాడిన పద్ధతి ఏందో, ఆయన సంగతి ఏందో సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ తెలుసు. కానీ ఒక రాష్ట్ర స్థాయి స్టేజ్ లో మాట్లాడేటప్పుడు ఆయన ఏ విధంగా ఒక గౌరవ మంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు ఈయన స్థాయి ఏంది, అసలు మంత్రి గారి గురించి మాట్లాడటం ఏంది? అనంతారం విలేజ్ లో కాంగ్రెస్ పార్టీలో ఎంత పటిష్టంగా ఉందో మీ అందరికీ తెలుసు. అక్కడ 12 వార్డులకు గాను మన సర్పంచ్ ఎన్నికల్లో 9 వార్డులు గెలిచినాం. అక్కడ మా సర్పంచ్ గారైన మా పక్కన కూర్చున్న మామిడి శోభ గారు 474 ఓట్ల లీడ్ తోటి మేము అక్కడ ఆ గ్రామంలో గెలిచినాం. అదేగాక మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జగదీష్ రెడ్డి గారు మొత్తం పెన్పాడ్ మండలం అంతా కూడా ఒంటెద్దు నరసింహారెడ్డి గారి ఇంటికాడ నుంచే ప్రచారం చేసినప్పుడు కూడా ఆ రోజు దామోడి గారికి లీడ్ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో రఘురెడ్డి గారికి లీడ్ వచ్చింది. ఈ పెద్ద మనిషి ఒంటెద్దు నరసింహారెడ్డి గారు మరి ఆయన గ్రామంలో ఏమి చేయలేక ఆయన రాష్ట్ర స్థాయిలో ఆయన హుజూర్ నగర్ ఇన్ఛార్జ్ అంట. మరి ఇక్కడ ఎందుకు ఇన్ఛార్జ్ గా పెట్టినారో, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి మొత్తం మోసగాల కంటే కూడా ఎక్కువ దోచుకునే చరిత్ర ఈ ఒంటెద్దు నరసింహారెడ్డి గారిది. అందుకోసమే ఇట్లాంటి వ్యక్తులు కూడా ఈ రోజు మంత్రి గారి గురించి, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడటం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ విషయం ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, బయట వాళ్ళు తెలియని వాళ్ళు ఏదో మరి నరసింహారెడ్డి గారు ఎంత మొనగాలనుకునే పరిస్థితి ఉందో చేపట్టి మరి సొంత గ్రామంలో కూడా ఈ రోజు కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము 9 వార్డులు గెలిచినాం. ఏ వార్డు ఆ వార్డు రాజీనామా చేస్తాం, వారిని వచ్చి ఫస్ట్ ఒక వార్డు మెంబర్ గెలవమని చెప్పి సవాల్ విసురుతున్నాం. ఏది చేయాలన్నా కానీ ఒక ఐసత్ ఉండాలి. మీకు మాట్లాడే అర్హత ఉందా మంత్రి గారి గురించి? మీరు ఆయన అవినీతి గురించి మాట్లాడతారా? మీరు రియల్ ఎస్టేట్లు చేసి కాంట్రాక్టులు చేసి సంపాదించిన మాట వాస్తవం కాదా నరసింహారెడ్డి గారు అని చెప్పి మీ సూటిగా మేము ప్రశ్నిస్తున్నారు. మీరు అనంతారం నుంచి అన్నాచిపురం వరకు రోడ్ వేస్తే ఒక నెల లోపే మొత్తం బీటీ రోడ్ అంతా కూడా టోటల్ లేచిపోయిన సంగతి అందరికీ తెలిసిన సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను. ఇక్కడ సూర్యాపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ మీరు ఇక్కడ మన సత్యసేవ పైన ఉన్న ల్యాండ్ లో ఆ రోజు ఇరిగేషన్ శాఖ మీకు ఎన్ఓసి ఇవ్వకపోతే వారిని ట్రాన్స్ఫర్ చేసిన చరిత్ర నరసింహారెడ్డి గారి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైనా కానీ ఒక స్థాయి నుంచి మాట్లాడడం సబబు కాదు. ఎవరైతే మాట్లాడినా వారి గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా పార్టీ పక్షాన ఈ రోజు వారి మీద క్రిమినల్ కేసులు పెడతాం, డిఫమేషన్ కేసులు పెడతాం. వారిని బహిరంగంగా బేషరతుగా మంత్రి గారికి క్షమాపణ చెప్పాలి, మా ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి పత్రికాముఖంగా వారిని హెచ్చరించడమే కాదు, తప్పకుండా వారి పోలీస్ స్టేషన్ కానీ కోర్టుకు లాగే పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుకోసమే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీరు ఏ స్థాయిలో గుర్తించుకొని మాట్లాడాలి. నోరు ఉంది కదా అని చెప్పి నోరు పారేసుకుంటే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రేపు అవసరమైతే రోడ్డు మీద ఈడ్చి కొట్టాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతర ప్రక్రియగా ఉచిత కంటి శస్త్రచికిత్స పరీక్షలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామం నుండి ప్రజలకు ఉచితంగా కంటి వైద్యం పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కనీసం చికిత్సలు నిర్వహిస్తున్నారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతర ప్రక్రియగా ఉచిత కంటి శస్త్రచికిత్స పరీక్షలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామం నుండి ప్రజలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలను చేపిస్తూ అనునిత్యం ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్న ఏకైక ఎమ్మెల్యే మునుగోడు శాసనసభ్యులని నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. పలు విడతలుగా ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి శస్త్రచికిత్సలు చేయించడంతో పాటు అవసరమైన ప్రతి ఒక్కరికి నేరుగా ఇంటింటికి కళ్ళ అద్దాలను కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున పంపిస్తూ పేద ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు. ప్రజల పట్ల సేవాభావం కలిగి అనునిత్యం ప్రజా సంక్షేమం కొరకు ఆలోచించే వ్యక్తితో కలిసి పనిచేసే అదృష్టం కలిగినందుకు తాము గర్వపడుతున్నామని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఇటీవల కంటి శస్త్రచికిత్సలు జరిపిన వారికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నేతాల కొండల్, నాంపల్లి పట్టణ అధ్యక్షుడు పానగంటి వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు ఛత్రపతి, కామిశెట్టి యాదయ్య, గాదపాక నాగరాజు, పోగుల శ్రీకాంత్ రెడ్డి, వార్డు మెంబర్ కామిశెట్టి నాగరాజు, మహిళా కాంగ్రెస్ నాయకులు సబ్బి అరుణ, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సభ్యులు, శంకర కంటి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డి అంజమ్మ భర్త పేరు సత్తయ్య. చిన్నవి బాగా కానొస్తలేవు కానీ పెద్దవి కాను. మా బ్యాచ్ నువ్వు బొమ్మను కొట్టవా? మబ్బుకు కానొస్తున్నాయి చిన్నవి.
అది కూడా ఈ కింది ఇవన్నీ మాకు గాను వస్తుంది. ఈ కన్ను గడగడ అంటుందామా చేసిన ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి చొరవతోని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు కాన్స్టిట్యున్సీలో నిరంతర ప్రక్రియగా ఈ కంటి చూపు పైన పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా వారికి కంటి ఆపరేషన్లు కూడా చేయించడం జరుగుతుంది. అదే క్రమంలో భాగంగా ఇటీవల జరిగిన ఆపరేషన్లలో మళ్ళీ ఆపరేషన్ చేసుకున్న వారికి సుమారు 350 మందికి నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలకు ఆపరేషన్ చేయించుకున్న వారికి కంటి అద్దాలు, అదేవిధంగా మరొకసారి వారికి కంటి పరీక్షలు చేయడానికి ఇక్కడికి వారి టీం అంతా వచ్చి ఉన్నది. ఒకసారి వారి మాటలో తెలుసుకుందాము. ఇప్పటిదాకా ఏం చేసిరు, ఇంకా ఏం చేయబోతున్నారు? నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఈ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి చొరవతో ఈ కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుంది సార్. ఈరోజు ఏ కార్యక్రమం చేస్తున్నారు? ప్రస్తుతము మునుగోడు నియోజకవర్గంలో సేవాభావంతో ముందుకొస్తున్నటువంటి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు పరిచయం మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అసలు వారికి ఏ విధంగా అనిపిస్తుంది? ఓన్లీ రాజకీయమే కాకుండా సేవాభావాన్ని కూడా ముందుకెళ్తున్నప్పుడు ప్రతి దాంట్లో మీరు కూడా ఒక భాగస్వామ్యంగా ముందుకెళ్తున్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చెప్పాల్సింది ఏంటంటే కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ అనేది వాళ్ళ మాతృగా మన గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క మాతృగా సుశీలమ్మ పేరు పెట్టినటువంటి దీనికి సంస్థ ఫౌండేషన్ చైర్పర్సన్ లక్ష్మీ మేడం గారికి ముందుగా మేము నాంపల్లి మండల ప్రజల పక్షాన మా పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటాము. ముందుగా రాజగోపాల్ రెడ్డి సార్ అంటే ఎమ్మెల్యే గారు అంటే ఓన్లీ అభివృద్ధి ప్రదాత అనేది పెద్ద ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఆయన డెవలప్మెంట్ అభివృద్ధి ప్రదాత అనే పేరు సార్ బిరుదు రాదు. కానీ ఈరోజు అదే బిరుదు కూడా ఆయన ఆరోగ్య ప్రదాత, అభివృద్ధి ప్రదాత కాదు, అభివృద్ధి ప్రదాతతో పాటు ఆరోగ్య ప్రదాత, విద్యా ప్రదాత. ఆయన ఇది కాదు అది కాదు, ఏవైతే ఉన్నా అష్టలక్ష్మి అనే ఏ రకంగా అయితే ఐశ్వర్యం అన్ని రకాలుగా ఏ రకంగా అయితే ఉన్నదో ఈరోజు ప్రతి రంగానికి కూడా ఇంపార్టెన్స్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. పెట్రోల్ బంకులలో డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా యాజమాన్యాలు బాధ్యత తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచిన రఘునందన్ తెలిపారు. అత్యవసర సమయాలలో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా యాజమాన్యాలు ముందస్తుగా పెట్రోల్ బంకులలో ఇంధనం నిల్వను ఏర్పాటు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు. పెట్రోల్ బంకులలో డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా యాజమాన్యాలు బాధ్యత తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ తెలిపారు. అత్యవసర సమయాలలో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా యాజమాన్యాలు ముందస్తుగా పెట్రోల్ బంకులలో ఇంధనం నిల్వలను ఏర్పాటు చేసుకోవాలని
పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు. మంగళవారం ఆయన మునుగోడు మండల పరిధిలోని గూడాపూర్ మరియు గట్టుపల్ మండల కేంద్రాలలోని పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్రోల్ బంకు యాజమాన్యాలు ముందస్తుగా పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ నిల్వలను ఏర్పాటు చేసుకోవాలని, కొరత ఏర్పడిన అత్యవసర సమయాలలో విడిగా బాటిల్ మరియు క్యాన్లలో పెట్రోల్, డీజిల్ని విక్రయించకూడదని అన్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాలలో నేరుగా ఉపయోగించాలని, బాటిళ్ల సహాయంతో విక్రయించడం చట్టవిరుద్ధమని ఆయన బంకు యజమానులకు మరియు వినియోగదారులకు సూచన చేశారు. ఇప్పటికే వాహనదారులు పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యాజమాన్యాలు వెంటనే ఇంధనం కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ పరిస్థితి ఎట్లా ఉందో మీకు అందరికీ తెలుసు. దయచేసి ఎక్కడైనా సరే పెట్రోల్ను ఇట్లాంటి ట్యాంక్లలో పట్టకండి. ఎందుకంటే ఇట్లాంటి క్యాన్లలో పడితే మళ్ళీ తీసుకుపోయి వాళ్ళు ఏదైనా అధిక ధరకు అమ్ముకునే అవకాశం ఉంది. ప్రజెంట్ వడ్ల సీజన్ నడుస్తుంది కాబట్టి లారీలకు, డీసీఎంలకు వీటికి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ అత్యవసరము అయి పోసే అవకాశం ఉంది. పెట్రోల్ బంకుల్లో ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడెక్కడ ఎంతెంత పెట్రోల్ ఉందనేది ఈరోజు నిన్న నుంచి మొత్తం తెలుసుకుంటా ఉన్నాము. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏ పెట్రోల్ బంకు అయినా సరే ఈ చిన్న చిన్న కానీ పెద్ద పెద్ద వాటిలో కానీ ఇట్లాంటి క్యాన్లలో పట్టకుండా ఉంటే మంచిది. ఎందుకంటే వెహికల్స్ వస్తే వెహికల్స్ని పోయండి, అంతే తప్పించి క్యాన్లలో మాత్రం క్యాన్లలో పట్టడం అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే క్యాన్లలో లేకపోతే చిన్న చిన్న బాటిల్లో పట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మాత్రం క్యాన్లలో, డ్రమ్ములలో ఎట్టి పరిస్థితులు లూజ్గా పెట్రోల్ కానీ, డీజిల్ కానీ పట్టి ఇవ్వకండి. ఎందుకంటే మనకు అత్యవసరమైన పరిస్థితి వడ్ల సీజన్ నడుస్తుంది కాబట్టి ఏ వడ్డైనా సరే వడ్లు తీసుకోకపోతుంది అన్న వడ్ల లారీ కోసం కావాలన్నా కానీ ఫస్ట్ ప్రయారిటీ మీద ఆ వడ్ల లారీలకు పోయండి, అంతే తప్పించి. అంతేకాదు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టేసి మీకు ఎంత స్టాక్ ఉన్నా అంత తెప్పించుకోండి, ఫాలోఅప్ చేయండి. వచ్చినప్పుడు ఇస్తామని కాదు, ఇక్కడ బండి ఇక్కడ ఆగకుండా ఏ రోజుకి ఆ రోజుకు మీకు దగ్గర పెట్రోల్ నిల్వలు పెట్టుకోండి. కానీ కనీసమైనా కానీ నో స్టాక్ అనే పరిస్థితి రాకుండా చూసుకోండి. చాలా మటుకు పెట్రోల్ బంకులలో ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో ఇట్లా బాటిల్లో నింపుకొని పోతున్నారు. ప్రజెంట్ ఇది మునుగోడు దగ్గర, గూడపూర్ దగ్గర ఉన్న ఒక గ్రామం. పెట్రోల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లా బాటిల్ నింపొద్దు. ఖాళీ బాటిల్ నింపుకొచ్చేసి ఒక్కొక్కరు 4, 5, 6 పెట్రోల్ బాటిల్ పట్టుకొని పోతున్నారు. ఎందుకంటే రేపు పెట్రోల్ ఉండదు, ఉన్నది సఫిషియెంట్ ఉన్నది, కానీ పెట్రోల్ మాత్రం ఏమండి నింపొచ్చు. పెట్రోల్లో బాటిల్ నింపొద్దని పెట్రోల్ బంకుల వారు సూచించకపోయింది. ఎందుకంటే పెట్రోల్ మండే స్వభావం అనేది, ప్లస్ ఓన్లీ పెట్రోల్ బంకులు చెడును ఆదిలోనే అంతమొందించాలి. తాత్కాలిక అందాన్ని, తాత్కాలిక సుఖాన్ని ఇచ్చేది కష్టాలను తెచ్చిపెడుతుంది. చెడు అలవాట్లకు, మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు అని విద్యార్థులను ఉద్దేశించి సూర్యాపేట ఎస్పీ నరసింహ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న బాలల భద్రత, డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నారాయణ జూనియర్ కళాశాల నందు పట్టణ పోలీసులు, షీ టీం బృందం, మానవ అక్రమ రవాణా నిరోధక బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెడును ఆదిలోనే అంతమొందించాలి. తాత్కాలిక ఆనందాన్ని, తాత్కాలిక సుఖాన్నిచ్చేది కష్టాలను తెచ్చిపెడుతుంది. చెడు అలవాట్లకు, మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని విద్యార్థులను ఉద్దేశించి సూర్యాపేట ఎస్పీ నరసింహ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న బాలల భద్రత, డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నారాయణ జూనియర్ కళాశాల నందు పట్టణ పోలీసులు, షీ టీం బృందం, మానవ అక్రమ రవాణా నిరోధక బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సామాజిక అంశాలు, మహిళల, విద్యార్థుల భద్రత, డ్రగ్స్ దుష్ప్రభావం, మంచి ప్రవర్తన, చెడు ప్రవర్తన, పట్టుదల, ఉన్నత లక్ష్యాలు, శ్రమ, కష్టం అంశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ ప్రజల భద్రత, రక్షణ, శాంతి భద్రతల రక్షణలో అనుక్షణం కృషి చేస్తుంది అన్నారు. చదువుకునే వయసులో చెడు అలవాట్లకు దూరంగా ఉండి కష్టపడి చదువుకుంటే జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారు అన్నారు. స్వల్పకాలిక ఆనందం కోసం వెళ్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయన్నారు. సోషల్ మీడియా ప్రభావానికి గురై చదువులను, లక్ష్యాలను అశ్రద్ధ చేయవద్దు అన్నారు.
సోషల్ మీడియా ద్వారా మంచిని నేర్చుకోవాలి, చెడు సావాసాలు స్నేహాలకు గురి కావద్దన్నారు. 18 సంవత్సరాలలోపు బాలబాలికలకు వేధింపులకు గురి చేసినట్లయితే అలాంటి వారిపై ఫోక్సో చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమం నందు సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్ఐలు, షీ టీం బృందం, మానవ అక్రమ రవాణా నిరోధక బృందం, కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో మంగళవారం కురిసిన అకాల వడగళ్ల వర్షానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. 6 గాలం కష్టించి పండించిన పంట అమ్మకానికి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినప్పటికీ కొనుగోలు కేంద్రాలలో అరకొర వసతుల కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాంపల్లి మండల పరిధిలో 9 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ రైతులకు ఎలాంటి మేలు జరగడం లేదని స్పష్టంగా కళ్ళకు కనబడుతుంది. నాంపల్లి మండల కేంద్రంలో మంగళవారం కురిసిన అకాల వడగళ్ల వర్షానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. 6 గాలం కష్టించి పండించిన పంట అమ్మకానికి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో అరాకొర వసతుల కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాంపల్లి మండల పరిధిలో 9వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ రైతులకు ఎలాంటి మేలు జరగడం లేదని స్పష్టంగా కళ్ళకు కనపడుతుంది. ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వ నిబంధనల మేరకు తేమ శాతం వచ్చినప్పటికీ తూకం వేయడానికి, సేకరించడానికి హమాలీల కొరత అధికంగా ఉండడంతో రైతులకు నష్టం వాటిల్లుతుందని లబోదిబోమంటున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు ఏర్పాటు చేయాల్సిన వసతులు ఏమిటో కూడా పట్టించుకోకపోవడం రైతుల పట్ల శాపంగా మారింది. నాంపల్లి మండల పరిధిలో వారంలోపే 2 పర్యాయాలు అకాల వడగండ్ల వర్షం కురిసి వరిధాన్యం తడిసి ముద్దయింది. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ హమాలీలను ఏర్పాటు చేసుకోకపోవడం, ఒక్కో సంస్థకి 2-3 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించడంతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ప్రతి సెక్టార్కు హమాలీలను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఒక్క హమాలీ గుంపుతోనే 3-4 సెంటర్లకు తిప్పుతూ వరిధాన్యాన్ని తూకం వేస్తూ సేకరిస్తున్నారు. ఒకవైపేమో హమాలీల కొరత, మరోవైపేమో లారీల కొరతతో నేడు నాంపల్లి మండల పరిధిలోని రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కష్టపడి పండించిన పంట చేతికి వచ్చినాక అమ్ముకోవడానికి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నప్పటికీ వరిధాన్యం తడిసి వరదలో కొట్టుకుపోయి నేలపాలవుతుందని ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియని దీన స్థితిలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు చొరవ చూపి ప్రత్యేక దృష్టిని సారించి నాంపల్లి మండల పరిధిలో ఏర్పాటు చేసిన 9 కొనుగోలు కేంద్రాలలో పూర్తి స్థాయిలో వసతులు కల్పించి హమాలీల కొరత మరియు లారీల కొరత నుండి విముక్తి కలిగించి రైతులకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై సత్య న్యూస్ నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ను వివరణ కోరగా, దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించడానికి 7 కొనుగోలు కేంద్రాలు ఉండగా అందులో 3-4 సెంటర్లకు హమాలీల కొరత ఉన్నట్లు దృష్టికి వచ్చిందని, 2-3 రోజులుగా లారీల కొరతను అధిగమిస్తున్నామని, ప్రతి సెంటర్ను సందర్శించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులకు మేలు జరిగే విధంగా చూస్తామని, ఉన్నతాధికారులతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని సైతం సేకరించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా రైతుల నుండి సేకరించాలని సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి అన్నారు.
నాంపల్లి మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్లో ఉన్నాము. ఆ వడగండ్ల వాన రావడం వలన ఇక్కడ ఉన్నటువంటి ధాన్యం మొత్తం కూడా నీళ్ళల్లో నాని విపరీతంగా నీళ్ళల్లో మొత్తం కూడా వరదల్లో కొట్టుకుపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా మేమేమంటుంటే రైతు సంఘంలో రైతులకు ఆదుకోవాలి ప్రభుత్వం. అదేవిధంగా తేమ లేకుండా కొనుగోలు చేయాలి ఈ గొడ్లకు సంబంధించి. అదేవిధంగా రైస్ మిల్లర్లకు తోటి కూడా అధికారులు మాట్లాడి ఈ రైతులకు న్యాయం చేయాలని ఈరోజు సిపిఎం పార్టీగా ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక్కటే కేంద్రం కాదు, అదేవిధంగా పెద్దాపురంలో కూడా ఇదే పరిస్థితి ఉందని చూడడం జరిగింది. ఇలాంటి వడ్లకు సంబంధించి పట్టాలు ఇవ్వాలి, అందుబాటులో ఉన్నటువంటి రైతులకు పట్టాలు ఇవ్వాలని కూడా మేము వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులను కోరడం జరుగుతూ ఉంది. యుద్ధంతో ప్రపంచ మానవాళికి ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పు ఉందని సిపిఐఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలోని స్టెయిన్ హోటల్లో ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ప్రపంచ శాంతికి విఘాతం అనే అంశం టీఎస్యూటీఎఫ్ సిఐటియు పీపుల్స్ ప్రోగ్రెస్ ఫోరం నల్గొండ ఆధ్వర్యంలో మంగళవారం పీపుల్స్ ప్రోగ్రెస్ ప్రోగ్రాం జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు అధ్యక్షతన నిర్వహించారు. యుద్ధంతో ప్రపంచ మానవాళికి ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పుందని సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పేర్కొన్నారు. నల్గొండ నగరంలోని స్టెయిన్ హోటల్లో ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ప్రపంచ శాంతికి విఘాతం అనే అంశంపై టీఎస్యూటీఎఫ్ సిఐటియు పీపుల్స్ ప్రోగ్రెస్ ఫోరం నల్గొండ ఆధ్వర్యంలో మంగళవారం పీపుల్స్ ప్రోగ్రెస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు అధ్యక్షతన నిర్వహించారు. సెమినార్ను రాఘవులు ప్రారంభించి మాట్లాడుతూ ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్పై ఆక్రమిత యుద్ధం మొదలుపెట్టి 61 రోజులు పూర్తయిందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ రౌడీలాగా వ్యవహరిస్తూ ప్రపంచ దేశాలపై ఆధిపత్యం పెత్తనం సాగించాలని ఆకాంక్షతో వెనిజులా అధ్యక్షుని అరెస్టు చేసి నిర్బంధించారని చెప్పారు. ఇరాన్ వెనిజులా దేశాలలో ఉన్న చమురు నిల్వలను ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఆరాటంతో యుద్ధం ప్రారంభించారని అన్నారు. ఇరాన్ దేశంలో అణు ఆయుధాలు అని బాంబులను నిల్వలు ఉన్నాయని, ట్రంప్ 10 రోజుల్లో యుద్ధం ముగిస్తుంది, ఇరాన్ తమ ఆధీనంలోకి వస్తుందని ట్రంప్ కలలు కంటున్నారని, రాత యుగానికి ఇరాన్ను నెట్టివేస్తామని మొదట్లో ప్రకటించారని, అలా కాకుండా ఇజ్రాయెల్ అమెరికా దాడులకు ఇరాన్ ప్రతిఘటించి ప్రాణాలైనా అర్పిస్తాం, అమెరికాకు లొంగబోమని సాహసోపేతంగా యుద్ధం చేసిందన్నారు. భారతదేశ ప్రధాని మోడీ టీఆర్ఎస్ భావాజాలంతో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ అమెరికా చెప్పు చేతల్లో కీలుబొమ్మలాగా వ్యవహరిస్తూ ట్రంప్ ఆదేశాలను పాటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ రౌడీలాగా వ్యవహరిస్తున్న ట్రంప్ విధానాలతో ఆర్థిక పరిస్థితుల తారుమారవుతున్నాయని పేర్కొన్నారు. శాంతి కోరుకున్న ప్రతి చోట ప్రశాంతంగా జీవనం సాగుతుందన్నారు. యుద్ధం అంటే మనుషులను చంపడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడమే కాదా అని పేర్కొన్నారు. ఈ సెమినార్లో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హషం, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం, ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, రాష్ట్ర రైతు మహిళా కన్వీనర్ కందాల ప్రమిళ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరుమల్ల వెంకటేశం, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి కన్వీనర్ రాములు, టీఆర్టీఎఫ్ జిల్లా కార్యదర్శి తరాల పరమేష్, దండపల్లి సత్తయ్య, లక్కపక్క రాజు, ఆవుట్ట రవీందర్, పెంజర్ల సైదులు, పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, కమ్మంపాటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీఎస్యూటీఎఫ్, ఆశం గారు జిల్లా ఆవాజ్, అదేవిధంగా ప్రభావతి గారు. గత 2 నెలల నుంచి ఇరాన్పై ఏకపక్షంగా అమెరికా ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తూ
మనందరినీ ఎన్నో దాని ఎఫెక్ట్ నేను అనిపించింది నాకు ఇక్కడ పెట్రోల్ బంకులో. అది కృత్రిమ కొరత కావాలని చేస్తున్నారు అనేది తెలియదు. దాని గురించి మనకు మరింత ముఖ్య వక్తగా ఇచ్చేసిన కామ్రేడ్ రాఘవ్ గారికి, అదేవిధంగా ప్రియతమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కులకంఠ రంగారెడ్డి గారికి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి గారికి. 10 రోజులు అయిపోయింది, 10 రోజులు పూర్తవుతుంది, జాగ్రత్త, మీ సంగతి చూస్తాను, గడువులో ఒప్పందం చేసుకో లేకపోతే లాభం లేదన్నాడు. గడువు అయిపోయింది, ఒప్పందం లేదు, మళ్ళీ గడువులు పొడిగించాడు. ఈసారి గడువుకి ఈరోజు ప్రపంచం అంతా ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద ప్రారంభించిన యుద్ధం గురించి చర్చ చేస్తుంది. దాని పర్యవసానాలు ప్రారంభంలో ఎవరికి అంతగా పట్టలేదు. ఫిబ్రవరి 28న చెందిన మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద బాంబులు వేయడం ప్రారంభించిన రోజు ఏమనుకున్నారంటే, అంత పెద్ద అమెరికా, అంత శక్తి కలిగి ఆయుధాలు కలిగిన ఇజ్రాయెల్ రెండు కలిసి ఇరాన్ మీద బాంబులు వేస్తే, ఇరాన్ మీద యుద్ధం ప్రకటిస్తే అంతా 3-4 రోజుల్లో ఇరాన్ పని అయిపోద్ది, ఇరాన్ యొక్క శక్తి అంతా నాశనం అయిపోద్ది, ఇరాన్ యొక్క సైన్యం అంతా తుడిచిపెట్టుకుపోద్ది, ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పేలిపోతాయి. అలాగే అణు పదార్థాలను తయారు చేసే కర్మాగారాలు ఉన్నాయి, ఆ కర్మాగారాలన్నీ ధ్వంసమైపోతాయి. దాదాపు అమెరికా, ఇరాన్ ప్రపంచ పట్టణంలోనే లేకుండా పోతుందని చెప్పేసి ఫస్ట్లో చాలామంది అనుకోవడం కదా ట్రంప్ ఆ మాట చెప్పాడు, ఇరాన్ని విడిచిపెట్టేస్తాను ప్రపంచ మ్యాప్లో, ఇరాన్ని పాత రాతి విధానికి పంపించేస్తాను, ఇరాన్లో ఒక నాయకుడు కూడా బతుకున్నాడు, అందరినీ తలలు తీసేస్తాను అని చెప్పేసి ట్రంపే ప్రకటించాడు. ఇప్పటికీ 61 రోజులైంది. 2-3 రోజులు అంతా అయిపోద్ది అనుకున్నది 65 రోజులు పూర్తయినా కానీ కాలేదు. ఇప్పుడు ప్రపంచం అంతా అనుకునేది ఏంటంటే, అమెరికాకి సొంతబంధం జరిగింది, అమెరికా ఓడిపోయింది, అమెరికా ఏ లక్ష్యాలైతే ప్రకటించిందో ఆ ఒక్క లక్ష్యం కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు. ఇక యుద్ధం కొనసాగించలేక తోకముడిచింది. అందుకనే ఎవరు కోరకపోయినా కానీ మేము యుద్ధం విరమణ చేస్తాం, కాల్పులు విరమణ చేస్తామని ప్రకటించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని ఇప్పుడు అందరూ గమనించారు. కామ్రేడ్ ప్రమీల గారు, వెంకటేశ్వర్ గారు రైతు సంఘం జిల్లా నాయకులు వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. ముఖ్య మహమ్మద్ సలీం గారు, అదేవిధంగా వెంకటేశ్వర గారు టీఎస్యూటీ రాష్ట్ర లక్ష్మీ నరసింహస్వామి వారిని సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో భవానీ శంకర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోకి స్వయంభూ మూర్తులను దర్శించుకొని అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి వారిని సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి సతీమణి భువనేశ్వరి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో భవానీ శంకర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూమూర్తులను దర్శించుకుని అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజలలో ఆమె పాల్గొన్నారు. ఆలయ వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం నృసింహస్వామివారి జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించబడుతున్న ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. కాగా ఈవో భవానీ శంకర్ స్వామివారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అద్భుతమైన ఆలయ నిర్మాణాన్ని పరిశీలించి సంతోషించి మరోమారు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు, ఉప ప్రధానాచార్యులు మాధవాచార్యులు, ముఖ్య అర్చకులు కిరణ్ కుమార్ ఆచార్యులు, వేద పండితులు, సూపరింటెండెంట్ రాజన్ బాబు, సీతారామాచారి, ఎస్పీఎఫ్ సిఐ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యం స్వాహా. యాదాద్రి భువనగిరి జిల్లా సుద్దాల గ్రామంలో భక్తాంజనేయ ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న దేవాదాయ చైర్మన్ బతిని మహేష్ గౌడ్ మరియు ఆలయ పూజారి వెంకటేశ్వరాచార్యులు భక్తుల సౌకర్యం కొరకు కొంత నిధులతో దాదాపు 20,000 రూపాయలతో నల్లాలు మరియు ఆలయ ప్రాంగణంలో పీసీ బెడ్ నిర్మాణ పనులు చేపట్టారు. గతంలో భక్తుల సహకారంతో చాలా పనులను చేశామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సుద్దాల గ్రామంలో భక్తాంజనేయ ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న దేవాదాయ చైర్మన్ బత్తిని మహేష్ గౌడ్ మరియు ఆలయ పూజారి వెంకటేశ్వరాచార్యులు భక్తుల సౌకర్యం కొరకు కొంత నిధులతో దాదాపు 20,000 రూపాయలతో నల్లాలు మరియు ఆలయ ప్రాంగణంలో పీసీ బెడ్ నిర్మాణ పనులు చేపట్టారు. గతంలో భక్తుల సహకారంతో చాలా పనులు చేశామని అన్నారు. శనివారం అక్షయ భక్తురాలు ఆలయానికి సహాయ సహకారాలు అందించారని, వారిని భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కాసం నాగశ్వేత, తుంగ నవీన్, గుంటుపల్లి నవీన్, పూల ప్రవీణ్ గౌడ్, యశ్వంత్ మరియు భక్తులు పాల్గొన్నారు. గంధం ధారయామి. చేతులకు బొబ్బలు వచ్చిన కుటుంబ పోషణ కోసం మండుటెండలో పనిచేస్తున్న కనీస వేతనం నోచుకొని ఉపాధి హామీ కార్మికులు ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల వల్ల మండుటెండల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులకు కనీస వేతనం అమలు కాక ఆకలితో జీవిస్తున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ ఆవేదన వెలిబుచ్చారు. చేతులకు బొబ్బలు వచ్చిన కుటుంబ పోషణ కోసం మండుటెండలో పనిచేస్తున్న కనీస వేతనం నోచుకొని ఉపాధి హామీ కార్మికులు ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల వల్ల మండుటెండల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులకు కనీస వేతనాలు అమలు కాక ఆకలితో జీవిస్తున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ ఆవేదన వెలిబుచ్చారు.
మంగళవారం చౌటుపల్లి మండలం జేకేసారం గ్రామంలోని ఉపాధి హామీ పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్న తర్వాత నరసింహ పాల్గొని మాట్లాడుతూ పాలకులు ఒకసారి ఉపాధి హామీ కార్మికులు పనిచేసే ప్రదేశంలో పడుతున్న బాధలను కష్టాలను తెలుసుకోవాలని సూచించారు. జేకేసారం గ్రామంలో ఉపాధి హామీ కార్మిక సమస్యలు కష్టాలు చెప్పలేని విధంగా ఉన్నాయని అన్నారు. మండు టెండల్లో గుట్ట దగ్గర మట్టి తవ్వడం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పక్కనే ఉన్న చెరువు కుంటల నుండి కుంటల నీళ్లు తెచ్చి మట్టిని తడిపి చదును చేస్తున్నారని అన్నారు. దాదాపు 50 మంది పనిచేస్తుంటే 30 మందికి పైగా చేతులకు బొబ్బలు వచ్చాయని ఆవేదన వెలుబుచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన బాధ్యత తీసుకుని ఉదయం పూట మాత్రమే పనులు పెట్టి 2 పూటల ఫోటో విధానాన్ని రద్దు చేసి పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించి పనిముట్లు ఇచ్చి 200 రోజుల పని దినాలతో పాటు రోజు కూలి 800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి రక్షణ కోసం 2005లో తీసుకున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ చట్టాన్ని కొనసాగించాలని, నూతన జీరాంజీ చట్టాన్ని రద్దు చేయాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మే 15న దేశవ్యాప్త ఉపాధి హామీ కార్మికుల సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని నరసింహ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, మండల సహాయ కార్యదర్శి పుట్ట వెంకటయ్య, రైతు సంఘం నాయకులు పుట్ట శ్రీను, గ్రామ ఉప సర్పంచ్ బోదాసును వెంకటేష్, మండల నాయకులు చాపల మారయ్య, కార్మికులు తూర్పంటి మైసమ్మ, అంతటి ప్రభావతి, లత, బొంతల ఆండాలు, అలివేలు గంగాదేవి, లచ్చమ్మ, పద్మ, మోతే అందాలు, నక్క యాదమ్మ, దొడ్డి లక్ష్మి, ఎడ్ల లక్ష్మమ్మ, రాగేర్ వెంకటమ్మ, ఆలగుంట ఎల్లయ్య, లోకసానియ రామరెడ్డి, కోనపూరి నరసింహ, గండికోటి గంగమ్మ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన చౌటుప్పల మండలం జైకేసారం గ్రామంలోని ఉపాధి కూలీల దగ్గరికి రావడం జరిగింది. ఇందులో 70 మంది పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 40 మందికి చేతులకు బొబ్బలు వచ్చిన పరిస్థితి ఉంది. పక్కనే కుంట ఉంటే కుంటలో నీళ్లు తెచ్చుకొని నానబోసి వాళ్ళు మట్టి తీస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళకి ఇంత పని చేసినా కానీ 200 రూపాయల కూలి వచ్చే పరిస్థితి లేదు. చాలా దారుణమైన పరిస్థితి ఈ ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 2005లో చట్టం వచ్చినప్పుడు చట్టంలో ఏముంది, వీళ్ళందరికీ ఎండగొట్టకుండా టెంట్ వేయాలి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి టెంట్ ఉండే, తాగడానికి నీళ్లుండే. ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ప్రతి గ్రామంలో తాగడానికి నీళ్లు ఇవ్వాలి గ్రామ పంచాయతీ తరపునంటే ఇప్పటి వరకు జేకేసారంలో వీళ్ళకి నీళ్లు అందించే పరిస్థితి లేదు. పనిముట్లు 2005లో పారా, గడపారా, తట్ట, గొడ్డలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్కరికి పనిముట్లు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పూటల ఫోటోలు ఈ కేవైసీ అనే సిస్టమ్ తీసుకొచ్చి ఈ కళ్ళను కొట్టుకొని ఒక్కసారి కళ్ళు రాకపోతే 4 కిలోమీటర్లు పనికాడికి వచ్చి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. తప్పుడు విధానం కదా, పేదలు కదా, కూలీ చేసుకుంటే బతికే వాళ్ళు కదా. ఈ భారతదేశంలో ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి కదా. గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఉపాధి హామీ కార్మికులు చాలా కీలక పాత్ర పోషించారు కదా. ఇలాంటి చట్టాన్ని మోడీ ప్రభుత్వం ఎత్తివేయడానికి ఈ ఈకేవైసీ చట్టం తీసుకొచ్చిండు. తర్వాత ప్రమాదం జరిగితే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, తాగడానికి నీళ్లు లేవు, టెంటు లేదు, మెడికల్ కిట్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ 100 రోజుల పనికి పోతే మా ప్రాణాలు పోతాయని కూలీలు భయపడేదాకా ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంది. అందుకని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ కేవైసీ విధానాన్ని రద్దు చేయాలి. సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలి. రోజు కూలి కొలతలతో సంబంధం లేకుండా 800 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రమాదం జరిగితే గాయపడితే ప్రభుత్వం వైద్యం చేయించి వాళ్ళందరికి కూలి కట్టియాలి. ఎవరన్నా చనిపోతే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం రేపు 6 తారీఖు నాడు ఎంపీడీఓ కార్యాలయం చౌటుప్పల ముందు మేము పెద్ద ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ న్యాయమైన
వ్యవసాయ కూలీల ఉపాధి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ తరపున చౌటుప్పల మండల కమిటీ తరపున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వర్తిల్లాలే కూలీల ఐక్యత, ఇవ్వాలే రోజుకు 800 కూలీ, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు, 2 సార్ల ఫోటో తీసే విధానం రద్దు చేయాలి. 2 సార్ల ఫోటో తీసే విధానము, కొలతలతో సంబంధం లేకుండా కూలీ 800 రూపాయలు, కూలీ 800 రూపాయలు, తాగడానికి మంచినీళ్లు, నీడ కోసం టెంటు, మెడికల్ కిట్టు, ప్రమాదం జరిగితే 10 లక్షల బీమా, 10 లక్షల బీమా, ఉపాధి కూలీల ఐక్యత. హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. తుర్కపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీసీ కులగణనపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోతే ప్రధాని పర్యటనను అడ్డుకుంటాం, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. ఖబర్దార్ ఒంటెద్దు నరసింహారెడ్డి, స్థాయి తెలుసుకుని మాట్లాడు, వార్డు మెంబర్గా గెలవలేని నువ్వు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శించడమా, సిగ్గుచేటు అన్న ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతర ప్రక్రియగా ఉచిత కంటి శస్త్రచికిత్స పరీక్షలు కొనసాగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి వెల్లడి. పెట్రోల్ బంకులలో డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా యాజమాన్యాలు బాధ్యత తీసుకోవాలి, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ వెల్లడి. విద్యతోనే అన్ని సాధించవచ్చు, శ్రమ పట్టుదలతో కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడి. నాంపల్లి మండల కేంద్రంలో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరిధాన్యం, రైతుల పాలిట శాపంగా మారిన కొనుగోలు కేంద్రాల్లోని అరాకొరా వసతులు. యుద్ధంతో ప్రపంచానికి ముప్పు, చమురు ఆధిపత్యం కోసం ట్రంప్ ఆరాటం, సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు వెల్లడి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు. తుద్దాల భక్తాంజనేయ ఆలయంలో అభివృద్ధి పనులు, ఆలయ చైర్మన్ బత్తని మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో. మండుటెండలో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులకు కనీస వేతనం అమలు కావడం లేదు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ డిమాండ్. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.